దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చదువుకుందామా? ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖనములు, పరిశుద్ధ వాక్యము లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు. మరలా చెప్తున్నాను, లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనముల వరకు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడగియు మనుషులను లక్ష్య పెట్టియు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఆమెన్. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడావు, గొప్ప తండ్రి, మా పరలోకపు నాయన, పరిశుద్ధ వాక్యము లేఖనములు చదవబడి ఉన్నాయి. భావం ఏమిటో విసుకక ప్రార్థన పొందుకునే వరకు పట్టుదల కలిగి దీనురాలు ఎలా ప్రార్థించుచుండెనో, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా? అయ్యా, భావం ఏమిటో, అర్థమేమిటో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని మా మంచి బోధకుడవైన పరమ గురువుడవైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము, మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవాలని అని ఒక ఉపమానము వారికి బోధించున్న ప్రియ ప్రభువు. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఈ లూకా గారే మరొక 11వ అధ్యాయము 5 నుండి 8 వచనాల వరకు చదువుకుందాము. లూకా 11, 5 నుంచి 8 వచనాల వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఆమెన్. చాలు. చూడండి, ఒక స్నేహితుడు అర్ధరాత్రి వచ్చాడట. అతనికి పెట్టుటకు ఏమి లేని వాడై
ఈ స్నేహితుడు పొరుగున ఉన్న స్నేహితుని అడుగుతున్నాడు. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ 3 రొట్టెలు కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్తున్నాను. మాటి మాటికి సిగ్గు విడిచి సిగ్గుమాలి మాటి మాటికి ఒక భిక్షు వస్తాడు, మన గుమ్మంలో నిల్చుంటాడు. అమ్మా, తినుటకు ఏదైనా కావాలి, పెడతారా అని అడుగుతాడు. మరలా రెండవ మారు అడుగుతాడు, మరలా మూడవసారి అడుగుతాడు. ఆ అమ్మ పెట్టే వరకు అడుగుతూనే ఉంటాడు. ఆ తల్లి పెట్టే వరకు, ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటాడు. సిగ్గుమాలి మాటి మాటికి అవతలికి పోరా అని ఈసడించుకునే వరకు. చెప్పానా అవతలికి పొమ్మని? ఆ తల్లి లోపటి నుండి, అమ్మా అమ్మా దీనంగా కన్నీళ్లు విడుస్తూ అమ్మ పెట్టే వరకు, ఇచ్చే వరకు, దానం ఇచ్చే వరకు, భిక్షం ఇచ్చే వరకు మాటి మాటికి సిగ్గు విడిచి అడుగుతున్న వారిని అక్కడక్కడ తారసపడుతూ ఉంటారు. సిగ్గు ఉండదు, భయం ఉండదు, ఎవరో చూస్తారని బిడియం ఉండదు. ఆకలి కేకలు మాటి మాటికి అడుగుతారు, సిగ్గు విడిచి అడుగుతారు. అమ్మా కొంచెం ఏదైనా పెట్టండి అమ్మా, ఎవరో ఏమో అనుకుంటున్నారని ఆలోచిస్తారా? అర్ధరాత్రి వచ్చిన తన స్నేహితుడు ఆకలి కొనుట, అయ్యో తెల్లవారి సరికి ఆకలికి ఎలా తట్టుకుంటాడు, దూరం నుంచి వచ్చాడు నా స్నేహితుడు అని లేచిపోతాడు, పొరుగింటికి వెళ్తాడు, మాటి మాటికి సిగ్గు విడిచి అడుగుతాడు. తన నిమిత్తం అడుగుతున్నాడా? తనకు ప్రియుడైన స్నేహితుడు వచ్చాడు, ప్రాణ స్నేహితుడు వచ్చాడు, అతడికి ఏదైనా పెట్టాలి. నిండుకున్నది ఆహారము, వండిన రొట్టెలు, సిద్ధపరిచిన భోజనము అయిపోయింది. కుండలో మిగిలి ఉంటే వండి పెడతాడు. వండుకోవచ్చు కదా, వండటానికి ఏమీ లేదు. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము అని ప్రార్థన నేర్పించాడు. ఏనాటి భోజనము ఆనాటికే, రేపు దేవుడు చూసుకుంటాడు. రేపు ఏమి తింటామో ఆలోచన ఉండదు. ఈరోజు రాత్రికి దేవుని స్తుతించి పాడి భోజనము చేశాడు, తృప్తి పడ్డాడు. ఇంకా అంతా అయిపోయింది, ఏమి మిగలలేదు. ఖాళీ కుండలు విక్కిరించినట్టుగా ఉన్నాయి. అయితే సమృద్ధి ఆహారం కలిగిన స్నేహితుడు మరొకడు పొరుగున ఉన్నాడు. ఆ స్నేహితుని దగ్గరికే పోతాను, ఒకసారి అడిగి చూస్తాను, రెండోసారి అడిగి చూస్తాను, తలుపులు కొడుతూనే ఉంటాను, తలుపులు తడుతూనే ఉంటాను. ఆహారం ఉన్నది, ఆహారం గలవాడు తన స్నేహితుడైన వాడే, ముఖ పరిచయం ఉన్నది, క్లోజ్ ఫ్రెండ్, ఆహారం సమృద్ధిగా ఉన్నది, ఆహారం గలవాడే. అయితే సిగ్గు విడిచి సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచున్నవాడు.
స్నేహితుడు. ఆకలి కొని వచ్చిన మరొక స్నేహితుడికి అన్నం పెట్టడానికి ఆతురపడే స్నేహితుడు. పడుకోవయ్యా, ఉదయం చూద్దాము అని అనగలడా? ఎప్పుడు తిన్నాడో డొక్కలు మాడిపోతున్నాయి, ఆకలి ఉన్నవాడు ఇప్పుడే ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి రాత్రి తలుపు తీసుకొని పొరుగింటికి వెళ్ళి ఇచ్చే వరకు అడుగుతున్నాడు, మాటి మాటికి అడుగుతున్నాడు, సిగ్గుమాలి అడుగుతున్నాడు. అతడు లేచి తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. ఇక్కడ ఈ లూకా గారే, ఈ రెండు ఉపమానాలు లూకా గారే ప్రస్తావిస్తున్నారు. విసుకక ప్రార్థన చేసిన అమ్మ విసుకక ప్రార్థన చేసింది. ఎవరికి విజ్ఞాపన పత్రం ఇచ్చింది? ఎవరి యొద్దకు వెళ్ళింది? దేవునికి భయపడకయో, మనుషులను లక్ష్య పెట్టకయో. వాట్ ఏ క్వాలిటీస్ దేవునికి భయపడక. మొట్టమొదటి క్వాలిటీయే దేవునికి భయపడవాడు కాదు. మనుషులందరినీ లక్ష్య పెట్టువాడు కాదు. ఎవరికి లక్ష్య పెడతాడు? దండిగా లంచము ఆశిస్తాడు. ప్రియులారా, ఈ న్యాయాధిపతి ఎట్టివాడో చూడండి. దైవభక్తి బొత్తిగా లేదు. ఒకనాడు సీనాయి అరణ్యములో, సీనాయి మైదానంలో సేద తీరిన ఇశ్రాయేలు ప్రజలు, సర్వ సమాజము మోషే వారికి న్యాయం తీరుస్తున్నాడు, వ్యాజ్యములు తీరుస్తున్నాడు. మోషే మామయ్య అయిన తెలివి గలవాడైన ఇత్రో రావటం తటస్థించింది. అంతా గమనిస్తున్నాడు. అల్లుడు చాలా ప్రయాస, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అలసిపోతున్నాడు. ఎన్ని లక్షల మంది, ఎన్ని వివాదములు ఉంటాయి, పరిష్కరించాలి. ఓపికగా అల్లుడు ప్రయాసపడుతున్నాడు అని తెలివిగలవాడైన జ్ఞాని అయిన ఇత్రో ఆలోచన చేశాడు. అల్లుడు గారండి, ఈ విధముగా ప్రజలందరికీ మీరొక్కరే న్యాయం తీరుస్తారా? ఏం చేయమంటారు మామగారు? అన్ని ఓపికతో వినాలి కదా, అందరూ అన్నదమ్ములే కదా, ఇశ్రాయేలు పిల్లలే కదా, చాలినంత ఓపిక నాకు దేవుడు ఇచ్చాడు అని అలసిపోయిన ఈ వృత్తాంతమంతా లేవి నిర్గమకాండము 22వ అధ్యాయము 9వ వచనంలోకి వెళ్దాము. నిర్గమకాండము 18వ అధ్యాయము 21 వచనము మొదలు 25 వరకు చదువుకుందాం. నిర్గమకాండము 18వ అధ్యాయము 21 నుండి 25 వరకు. మరియు నీవు ప్రజలతో సామర్థ్యము, దైవభక్తి, సత్యశక్తి కలిగి లంచగొండు కాని మనుషుల్ని ఏర్పరచుకొని. లంచగొండులు కాదట, దైవభక్తి గలవారట. దేవుడంటే భక్తి ఉన్నదట. మనుషులను ఏర్పాటు చేసుకోవాలి. అల్లుడు గారు, మోషే గారు, మనుషులను ఏర్పాటు చేసుకో. చదవాల్సిన అవసరం లేదు, సమయం అయిపోతుంది కదా. మనకి ఇవ్వబడిన సమయంలోనే లేఖనములను గ్రహించుకుందాము. ఫస్ట్ క్వాలిటీ, మోషే గారు ఏర్పరచుకున్న మనుషులకు దైవభక్తి, దేవుని యందు భయము, భక్తి కలవారు.
అటువంటి మనుషులనే ఏర్పాటు చేసుకుంటాడు. 22 వరకు చదివితే 25 వరకు చదివితే ఈ విషయము స్పష్టం చేయబడుతుంది. దైవభక్తి లంచగొండలు కాని వాళ్ళు, దేవుని ప్రజలను ప్రేమించువారు, దేవుని ప్రజలను సమస్యలను పరిష్కరించువారు 70 మంది నియమితులు అవుతారు. ఎవరు లేవి గోత్రపు వారే. ఆ 70 మంది లేవి గోత్రికులే. ఆ 70 మందిలో యాజకులు కూడా ఉంటారు. లేవి కాండము 13వ అధ్యాయము 44 మాత్రమే ఒక వచనమే చదవండి. లేవియ కాండము 13వ అధ్యాయము 44. లేవియ కాండము 13వ అధ్యాయము 44. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు, యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. 44 చదవండి అయ్యా. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు, యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఆమేన్. యాజకుడు ఆ 70 మందిలో ఒకడు, పెద్దలలో ఒకడు, న్యాయాధిపతి, దేవునికి భయపడేవాడు, లంచగొండి కానివాడు, దేవుని ప్రజలను సమానముగా ప్రేమించేవాడు. యూదా గోత్రీకుడు వచ్చాడని, రూబేను గోత్రీకుడు వచ్చాడని తారతమ్యంలో పెట్టుకోలేనివాడు. అందరూ సమానముగా, సర్వ సమాజము దేవుని ప్రజలే, దేవుని పిల్లలే. సంఘమంతటికి పక్షపాతము లేనివాడు, లంచగొండి కానివాడు, దేవునికి భయపడువాడు న్యాయాధిపతి. అయితే ఈ న్యాయాధిపతి, మన న్యాయాధిపతి విసుకక ప్రార్థన చేయుచుండవలెనని యేసు ప్రభుల వారు చెప్పిన న్యాయాధిపతి ఎలాంటి వాడో, దేవునికి భయపడకయో. మొట్టమొదటి లక్షణమే. ఎవరికి భయపడతాడు? హేరోదుకు భయపడతాడు, కైసరుకు భయపడతాడు. హేరోదు కైసరుకు మాత్రమే భయపడేవాడు. ఎందుకంటే బహుద్రవ్యం ఇచ్చి న్యాయాధిపతిగా ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు. పోలీసు డిపార్ట్మెంటు ఎస్ఐలు, సిఐలు ఉడుపులు ముట్టుకోకుండా ఎవరికి న్యాయం తీరుస్తారు? ఈవెన్ జడ్జిగా న్యాయపీఠం మీద కూర్చున్నవాడు లంచగొండి కాకపోతే అతను సంపాదించుకున్న ఉద్యోగము బహుద్రవ్యం ఇచ్చి లంచమిచ్చి ఉద్యోగం పొందాడు. లంచము తీసుకుంటాడు. పేద విధవరాలని జాలి చూపడు, కఠినంగా వ్యవహరిస్తాడు. హేరోదుకు లంచం ఇచ్చాడు, కైసరుకు లంచం ఇచ్చాడు. హేరోదు ద్వారా కైసరుకు ముట్టింది. హేరోదు దగ్గరికి వెళ్ళటానికి తమలోనే ఉన్న పెద్ద మనిషి, ఫస్ట్ ఏజెంట్, తర్వాత హేరోదు, తర్వాత కైసరు. ఈ విధముగా లంచగొండలు ఉన్నారు. న్యాయం తీరుస్తారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి భయపడట, మనుషులను లక్ష్య పెట్టడట. ఒక న్యాయాధిపతి ఉన్నాడట పట్టణములో. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండదట. అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచున్నదట. కొంతకాలం ఒప్పకపోయినట. తర్వాత అతడు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీరుస్తానని తనలో అనుకున్నాడట.
కఠినాత్ముడు, లంచగొండి, దేవునికి భయపడని వాడు, మనుషులను లక్ష్య పెట్టని వాడు, లంచమే లక్ష్యముగా చేసుకున్నవాడు, ముడుపులే పుచ్చుకుంటాడు. దేవునికి భయం లేదట. దేవుడు అంటే భయం లేదట. మోషే నియమించిన ఆ 70 మంది పెద్దలలో, న్యాయాధిపతుల్లో ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు అని మోషే గారికి దృష్టికి వస్తే ఏం జరిగేదో, ఆ 70 మంది దేవునికి భయపడే వాళ్ళు, మనుషులందరినీ రక్ష పెట్టేవారు. తమ యొద్దకు ఎదుటకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కారముగా పరిష్కరించగలిగే జ్ఞానం గలవారు. అయితే ఇతడెంత గొప్పవాడో, దేవుడంటే భయం లేదట, మనుషులను లక్ష్య పెట్టాడట. మాటి మాటికి గోజాడుతున్న అమ్మను చివరాఖరికి నేను తీర్చేస్తాను అని డిసైడ్ అయిపోయాడట. మన పరమ తండ్రి అలాంటి వాడు కాదు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గూర్చి మొర్రపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా? మీ పరలోకపు నాయన, మీ పరలోకపు డాడీ, అబ్బా ఫాదర్ అని మొరపెడతాము కదా. అబ్బా ఫాదర్, పరమందున్న నాయన న్యాయం తీర్చడా? తప్పక తీరుస్తాడు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్తున్నాను. మాటి మాటికి సిగ్గు విడిచిన మరొక స్నేహితుడు, పట్టువదలకుండా విసుకక నిత్యము ప్రార్థన, మనవి తలుపు తెరిస్తే అబ్బా ఇది మళ్ళీ వచ్చిందా, దీని ముఖం చూడలేకపోతున్నాను, తోసేయండి, బయటికి లాగండి, అవ్వా ఆ కాంపౌండ్ వాల్ మధ్య కనపడకుండా చేయండి తన దాసులకు కఠినంగా ఆజ్ఞాపించేవాడు. ఆయనను మరలా వస్తుంది, అబ్బో మరలా వచ్చింది, తోలేయండి, మరలా వచ్చింది, అయ్య బాబోయ్ మరలా వచ్చింది, మరలా వచ్చింది. అడుగుడి, తట్టుడి, వెదకుడి అని చెప్పబడింది మత్తయి సువార్త 7:7. పొందుకొని వరకు అడుగుతూ ఉండాలి ప్రియులారా. గుమ్మము లోపల గడియ పెట్టుంది, అది సంగతి తెలుసు. ఆ న్యాయాధిపతి ఇంట్లోనే ఉన్నాడని తెలుసు. కఠినాత్ముడు తలుపులు తెరవటం లేదని తెలుసు. కఠినమైన మనసు గలవాడై ఉండి కొంతకాలము ఒప్పక ఉండవాడని తెలుసు. అయినను మాటి మాటికి తట్టుతూ ఉండాలి. తలుపు తెరిచే వరకు తట్టుతూ ఉండాలి. యజమాని రావాలి, మన నాయన రావాలి, మన అవసరములు వినాలి, ఓపికతో ఏది కావాలనో వినాలి. దయగల నాయన అన్ని ఇచ్చే వరకు, మనం పొందుకునే వరకు తడుతూ ఉండాలి. కీప్ నాకింగ్ ఆన్ ద డోర్స్, కీప్ నాకింగ్, తట్టుతూ ఉండాలి. న్యాయాధిపతి లోపల ఉన్నాడని తెలుసు. ఎప్పటికో ఒకప్పుడు తలుపు తెరుస్తాడని తెలుసు. ఆ ఎప్పుడు అనే సమయం ఎంత ఉండాలో అని మాత్రం తెలియదు. 1 గంటకు, 1 పూటకు, 1 రాత్రికి, 2వ రోజుకి, 3వ రోజుకి, 4వ రోజుకి తప్పకుండా తెరుస్తాడు. విసుకగా ప్రార్థన చేద్దాము, పట్టుదలగా ప్రార్థన చేద్దాము. తెరిచే వరకు, న్యాయాధిపతి లోపల ఉన్నవాడు వెలుపలికి వచ్చే వరకు అడుగుతూ ఉండాలి ప్రియులారా. కీప్ ఆస్కింగ్ ఆన్, కీప్ నాకింగ్ ఆన్. పట్టుదల కలిగి సిగ్గు విడిచి అడుగుతూ ఉండాలి ప్రియులారా. పొందుకునే వరకు అడుగుతూ ఉండాలి. అయితే గొప్ప మర్మమైన మాట ఉన్నది.
భయంకరమైన మాట ఉన్నది. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొననా? మనిషి కుమారుడు వస్తాడట, ఆయన వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొననా అని ఆశ్చర్యపోతున్నాడట. ఎందుకు ఆశ్చర్యము? ఎందుకు ఆశ్చర్యము? విశ్వసించిన వారు భూమి మీద ఎందుకుంటారు? విశ్వాసం ఉన్న వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు భూమి మీద ఎందుకుంటారు? పెళ్లి విందులో ఉంటారు కదా, మధ్యాకాశంలో ఉంటారు కదా. అందరూ మధ్యాకాశంలో ఉండగా, విశ్వసించిన వారు అందరూ మధ్యాకాశంలో ఉండగా, విశ్వాసము మధ్యాకాశంలో ఉండగా, పెళ్లి విందులో ఉండగా, 7 ఏళ్ళు పెళ్లి విందు జరగబోతుంది, అక్కడ ఉంటారు కదా. భూమి మీద ఎందుకుంటారు? భూమి మీద ఎందుకుంటారు ప్రభువా? నువ్వు వచ్చినప్పుడు భూమి మీద ఎందుకుంటారు? విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి నిజ స్వరూపము. హెబ్రీ 11:1 హెబ్రీ 11:1 చదువుతారా త్వరగా? హెబ్రీ 11:1 హెబ్రీ 11:1 త్వరగా చదవండి దయచేసి, సమయం మించిపోతున్నది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమై ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. వాక్యము బాగా తెలుసు. దేవుని సేవకులు, దేవుని వాక్యము వివరించేవారు, అద్భుతంగా మాట్లాడేవారు, అభిషేకముతో మాట్లాడేవారు. విశ్వాసమును గురించి చెప్పవలసి ఉన్నదా? విశ్వాసము లేని వాటిని నమ్మే నిరీక్షణ పుట్టించినది. విశ్వాసము ద్వారానే మనమందరము మన పాపముల నుండి పవిత్రపరచబడ్డాము, విశ్వసించాము. విశ్వసించిన వారు 2 తెస్సలోనిక 1వ అధ్యాయము 9వ వచనం. 2 తెస్సలోనిక 1వ అధ్యాయము 9వ వచనం త్వరగా చదవండి. ఎవరికి దొరికితే వారు చదవండి. తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశ్నించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు వారి యందు ప్రశంసించబడుటకు ప్రభు వస్తాడు. ప్రశంసలు, రిసెప్షన్ జరగబోతుంది పరలోకంలో. పెళ్లి విందు జరగబోతుంది. ఆయన విషెస్ అందుకుంటాడు, గ్రీటింగ్స్ అందుకుంటాడు. పెళ్లి కుమారుడు ప్రశంసించబడతాడు. విశ్వసించిన వారందరూ ప్రశంసిస్తారు. ఆయన వస్తాడు. ప్రకటన 5వ అధ్యాయము 9వ వచనము మొదలు కొన్ని వచనాలు చదవండి. ప్రకటన గ్రంథము 5:9, 5వ అధ్యాయము 9వ వచనము. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడే నీ రక్తమిచ్చి, లేక రక్తములో ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను తప్పు చదువుతున్నారు. స్పష్టంగా సూటిగా అర్థమయ్యేటట్టు చదవండి. అలాగే గారు. ఆ పెద్దలను నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, లేక రక్తములో ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల కొలది ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారు పరలోకంలో ఉండగా భూమి మీద
ఏం పని అయ్యా? మనుష్య కుమారుడా, రారాజు యేసురాజు భూమి మీద సంఘం ఉంటుందా? భూమి మీద సంఘం ఉంటుందా? సంఘము మధ్యాకాశంలో ఉంటది కదా. విశ్వసించిన వారు చెప్తారు కదా, గ్రీటింగ్ చెప్తారు కదా. సంభ్రమ ఆశ్చర్యములు పరలోకంలో ఉంటాయి కదా, మధ్యాకాశంలో ఉంటాయి కదా, ఇందులో ఉంటాయి కదా. భూమి మీద విశ్వాసం కనుగొనునా? భూమి మీద విశ్వాసం ఉంటుందా? సంఘములో ఎత్తబడిన తర్వాత సంఘ బిడ్డలందరూ పరలోకములో ప్రభు మహిమగల రాజ్యంలో ఉంటారు కదా. భూమి మీద ఎందుకు? భూమి మీద ఎందుకు? భూమి మీద విశ్వాసం కనుగొనునా? భూమి మీద విశ్వాసం కనుగొనునా? ప్రియులారా, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన సర్వశక్తి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఆమేన్. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము, బోధకులను, సేవకులను, మాటి మాటికి ఒక విశ్వాసి ఒక 10 సంవత్సరములు, 20 సంవత్సరములు, 30 సంవత్సరములు జీవిత కాలం అంతా వింటున్నారు బోధ. ఏ బోధ? మనుష్య కుమారుడు వస్తున్నాడు, ఆయన రాకడలో ఎత్తబడాలి, ఎత్తబడే సంఘంలో ఉండాలి అనే బోధ. మనుష్య కుమారుడు వస్తున్నాడు, ప్రాస్పారిటీ గాస్పుల్ వింటున్నారు. దేవుని దగ్గరికి రండి, ఉద్యోగం వస్తుంది. దేవుని దగ్గరికి రండి, పిల్లలు పుడతారు. దేవుని దగ్గరికి రండి, పక్కవాడి పొలం ఆక్రమించుకుంటారు. దేవుని దగ్గర రండి, మిద్దెల మీద మిద్దెలు కట్టుకుంటారు. దేవుని దగ్గరికి రండి, కారు బంగళాలు ఇస్తాడు. దేవుని దగ్గరికి రండి, పాప క్షమాపణ ఉంటది. దేవుని దగ్గరికి రండి, ఎత్తబడే సంఘంలో ఉంటారు అనే బోధ మారిపోయింది ప్రియులారా. ఎప్పుడు 24 గంటలు ఒకే బోధ. దేవుని దగ్గరికి రండి, దేవుడు ఇస్తాడు 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 ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు, పరిశుద్ధాత్మను వరం ఇస్తాడు అని బోధ చేయవలసిన బోధకులు మనకుండగా, ఎత్తబడే గుంపులో ఎత్తబడదామని సిద్ధపరుస్తుండగా, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఇక్కడ ఎందుకు ఉంటుందండి? భూమి మీద ఎందుకు ఉంటుందండి? నిశ్చయముగా పెళ్లి విందులో ఉంటది, మధ్యాకాశంలో ఉంటది. విశ్వసించిన వారు ప్రశంసిస్తూ ఉండగా, కోట్ల కొలది తన ప్రాణము పెట్టి కొన్న ప్రజలు, తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, ప్రభుల వారి రక్తం సంపాదించిన సంఘము ఎక్కడుండాలి? భూమి మీద ఏం పని? భూమి మీద ఎవరుంటారు? విడవబడిన వారు ఉంటారు, బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. భూమి మీద బుద్ధి లేని వాళ్ళు ఉంటారు, కన్యకులు. నమ్మని వాళ్ళు ఉంటారు, యూదులు. పొడిచిన వారు ఉంటారు, యూదులు. రొమ్ము కుట్టుకుంటారు, సిలువ మానుకి కొట్టి చంపిన వాళ్ళు ఉంటారు. దేవుడు లేడైన బుద్ధిహీనులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, పొగరెక్కి కన్నులు గలవారు ఉంటారు. దేవుడు అంటే భయం లేని న్యాయాధిపతులు ఉంటారు. లంచగొండులైన మనుషులను లక్ష్య పెట్టని దేవుడంటే భయము బొత్తిగా లేని వారు ఉంటారు. విశ్వాసము గలవారు, విశ్వాసులు, వారు విశ్వసించినది వారికి సాక్షాత్కారముగా నిరూపణ అయ్యేటప్పుడు, రుజువు అయ్యేటప్పుడు పరలోకంలో ఉంటారు కదా ప్రియులారా. పరలోకంలో ఉంటారు. మనం కూడా విశ్వసించిన మనమందరము వేగమును ఎక్కుతాము. వేగవాహనుడై మన దగ్గరికి మధ్యాకాశంలోకి దిగిరానయ్యున్న యేసురాజు సన్నిధిలో ఉంటాము.
విశ్వసించిన వారందరూ ఉండే చోటు మధ్య ఆకాశమే. విశ్వసించిన వారందరూ ఉండే చోటు మధ్య ఆకాశమే. పెండ్లి విందు. 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం. విడువబడుట బహు ఘోరం, ఉన్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు. రాజుగా వచ్చినప్పుడు భూలోకమంతా విడవబడుట బహుఘోరము, శ్రమల పాలు, అగ్ని వంటి శ్రమల పాలు కావలసింది. అయితే మధ్యాకాశంలో ఉండే సంఘము విశ్వసించిన విశ్వాసులు నిరీక్షణ సఫలమయ్యే అమృత గడియలు అనుభవిస్తూ రిసెప్షన్ లో ఉంటారు, పెళ్లి విందులో ఉంటారు, విషయం చెప్తూ ఉంటారు. గ్రీకు ప్రభుల వారిని ప్రేమించే సంఘము ఇక్కడ ఎందుకుంటది? భూమి మీద ఎందుకుంటది ప్రియులారా? భూమి మీద ఉండిపోయటానికి బుద్ధి లేని వాళ్ళ 5 కన్యకలు పోలి మనము లేమండి. మనము బుద్ధి గల వారమండి, స్థితిలో నూనె సమృద్ధిగా కలిగిన వారమండి. మన ఉండే చోటు మధ్యాకాశం అండి. అయినను భూమి మీద మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా? విశ్వసించిన వారు మధ్య ఆకాశంలో ఉండగా, రాజా, మనిషి కుమారుడా, విశ్వసించిన వారందరూ మధ్య ఆకాశంలో ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాటలు ఇంతటితో ముగింపు. చిన్న ప్రార్థన చేయవలసిందిగా మీలో ఎవరైనా ప్రేరేపణ గలవారు ఉంటే ప్రార్థన చేయండి. అయ్యలారా, అమ్మలారా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన